జానారెడ్డి షాక్, విస్తరణకు బ్రేక్. కాంగ్రెస్ లో కాకరేపిన జానా లేఖ, ఫలించని అధిష్టానం 4+2 ఫార్ములా ముసలం పుడుతుందని సంకేతాలు. మళ్లీ అటకెక్కిన కేబినెట్ విస్తరణ, గలం విప్పుతున్నటువంటి ఆశావాహన్ నేతలు. మళ్ళొక లెటర్ రాసినాడు జానారెడ్డి గారు. ఇట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళు, ఆ జానారెడ్డి గారిది బీసీ ఏదైతే ఉందో కులగణన మొత్తం ఫేక్ అని చెప్పి తీర్మానం వల్ల చెప్పాడు చూసినా. ఇప్పుడు కూడా జానారెడ్డి రాసేటటువంటి లేఖల వల్లనే జానారెడ్డి మొత్తం కావాలని చెప్పి ధృతరాష్ట్రుడు టైపు చేస్తా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో అని చెప్పి ఇప్పుడు ప్రేమ్ సాగర్ రావు, రాజగోపాల్ రెడ్డి, మిగతా నాయకులంతా కూడా చెప్తా ఉన్నారు. ఇక ఇప్పట్లో లేదట కేబినెట్ విస్తరణ, ఇప్పట్లో లేనట్టే ముహూర్తం. తెలంగాణ ప్రజలకి పరిపాలన సౌలభ్యం లేదు. వీళ్ళు పంచాయతీలు పెట్టుకొని వీళ్ళకి వీళ్ళు అడ్డుకట్టలు వేసుకొని, ఇంతవరకు విద్యాశాఖకు మంత్రి లేడండి. విద్యాశాఖ మళ్ళీ ప్రారంభం కాబోతా ఉన్నది, జూన్ దగ్గర పడుతున్నది. హోంశాఖకు మంత్రులు లేరు, మర్డర్లు అవుతా ఉన్నాయి, చాలా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతా ఉన్నది. మరి మంత్రులను పెట్టాలి కదండి. మంత్రులను పెట్టి వాళ్ళ శాఖలు వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు సమీక్షలు పెట్టుకొని కొద్దిగా వాటిని తగ్గించేటటువంటి ప్రయత్నం, విద్యా వ్యవస్థ గాడిలో పడేటటువంటి ప్రయత్నం, ఇవన్నీ ఉంటాయి. చూడండి, తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచన చేయాలి. నాయకులంతా కూడా సో వాళ్ళ ఈగోలు ఇవన్నీ కూడా వాటిని ఇది చేసుకోవడం కోసం తెలంగాణ ప్రాంత ప్రజలకి పరిపాలన ఏదైతే ఉందో దాని సౌలభ్యం దిశగా మాత్రానికి వీళ్ళు ముందుకు పోతలేరు.